హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ మల్టీగ్రెయిన్ రసం ఎలా చేయాలో చూసేద్దాం. అన్ని రకాల పప్పులతో ఈ రసం పొడి తయారు చేసుకొని పెట్టుకుంటే చాలు. రసం తయారు చేసుకోవడం చాలా త్వరగా అయిపోతుంది, అలాగే టేస్టీగా వస్తుంది. ముందుగా కడాయిలో అరకప్ శనగపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. అరకప్ కందిపప్పు, అరకప్ మినపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు పావు కప్ పెసరపప్పు, పావు కప్ మైసూర్ పప్పు వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ బియ్యం, 2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. 2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఇలాచీ, 2 లవంగాలు వేయించుకోవాలి. పావు కప్ చింతపండు, కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు దూరగా వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న పప్పులో కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ ధనియాల పొడి, కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే రసం పొడి తయారవుతుంది. తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకొని 1 కప్ చింతపండు రసం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మరిగించుకోవాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రెడీ అవుతుంది. ఈ రసం చేయడం త్వరగా సింపుల్గా అయిపోతుంది.